హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి చపాతీ చేస్తున్నాను. దాంట్లోకి అయితే ఆలు తాలింపు చేస్తున్నాను. ఈ తాలింపు చపాతీలోకి, దోశలోకి, వైట్ రైస్లోకి, అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఆలు తీసుకొని మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకునేసి కుక్కర్లోకి ఆలు ముక్కలు వేసుకునేసి కావాల్సినంత నీళ్ళు పోసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. 4 విజిల్లకైతే బాగా ఉడికిపోతుంది. ఇందులోకి కొద్దిగా చన్నీళ్ళు వేసుకొని పైన పొట్టంతా తీసేసుకోవాలి. 4 విజిల్స్ పెట్టుకున్నాం కాబట్టి పైన లేయర్ అనేది ఈజీగా పీల్ ఆఫ్ అయిపోతుంది. అలా అన్ని పొట్టు తీసేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకునేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఎలాంటి ముక్కలు లేకుండా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను కారం అంతా పచ్చిమిరపకాయలతోనే వాడుకుంటున్నాను, మళ్ళీ కారపొడి వేసుకోకుండా. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా బాగా సాఫ్ట్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటా కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. మీకు ఈ మసాలాలు ఏమి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో వేసుకోవాలి. స్మాష్ చేసుకున్న పొటాటో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడైతే కొత్తిమీర లేదు, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది అయితే అన్నం చపాతీలోకి, అలాగే దోశలోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.